వెల్కమ్ టు సోయల్ సేవింగ్ మెషిన్స్. ఇప్పుడు చూడండి, పెద్ద మెషిన్ అయితే ఫిట్టింగ్ చేస్తున్నాం. జాక్ 95 D10 మోడల్, జాక్ 96 T20 మోడల్. దాని కింద ఉండే స్టాండ్ ఎట్లా ఫిట్టింగ్ చేస్తారు దాని గురించి వీడియోస్ అడుగుతున్నారు కస్టమర్స్ అయితే. ఇప్పుడు చూడండి, మెషిన్ ఎట్లా ఫిట్టింగ్ చేయాలి. ఇది షీట్ మెటల్ స్టాండ్ ఉంటుంది, పెద్ద స్టాండ్. ఈ స్టాండ్ ఎట్లా ఫిట్టింగ్ చేయాలి మొత్తం డీటెయిల్గా చెప్తాం. ఇవన్నీ ఐటమ్స్ అయితే దీంతో పాటు వస్తుంది. ఇవి నట్ బోల్ట్స్ ప్యాకెట్ ఉంటుంది, ప్లస్ ఇది పైడల్ ఉంటుంది కింద ఫిట్టింగ్ చేసేది. ఇది 2 సైడ్స్ ఉంటుంది, ఇంకా మిడిల్లో ఈ రాడ్ వస్తుంది. ఇది ఫోల్డింగ్ టేబుల్ ఉంటే ఫోల్డింగ్ టేబుల్కి పెట్టడానికి రాడ్ ఉంటుంది. ఇవన్నీ ఐటమ్స్ అయితే వస్తాయి చూడండి. పెద్ద మెషిన్స్కి అయితే ఈ వాషర్ పెట్టి ఇది పెడితే మనకు చాలా స్ట్రాంగ్ ఉంటుంది, లూజ్ ఫిట్టింగ్ అవ్వదు. ఇది వీల్ సైడ్ ఈ హోల్ ఉంటుంది చూడండి, ఈ హోల్లో ఇది వస్తుంది రాడ్. ఇది చిన్న సైడ్ ఉన్న సైడ్, ఇది చిన్నది ఉంది కదా గ్యాప్, మనకు ఇది వీల్లో కూడా పోతుంది. ఇది పెద్ద గ్యాప్ ఉంటుంది కదా, ఇందులో వస్తుంది, ఈ రాడ్లో వస్తుంది. ఇంకా ఇక్కడ కూడా 2 హోల్స్ ఉంటుంది, ఇది కూడా చూడాలి, లేదంటే ఇది మనకు ఉల్టా ఫిట్టింగ్ అయిపోతుంది. ఇక్కడ ఒకటి హోల్ ఉంటుంది, ఇక్కడ ఒకటి హోల్ ఉంటుంది. ఈ హోల్ మనకు ఫ్రంట్ సైడ్ ఉండాలి, ఇక్కడ ఉండద్దు. ఇట్లా పెడితే మనం ఉల్టా అయిపోతుంది. ఇక్కడ వస్తే రాంగు, ఇట్లా పెట్టాలి. ఫ్రంట్ సైడ్ ఉండాలి, ప్లస్ ఈ వీల్ ఇక్కడ వస్తుంది మనకు. ఈ వీల్ నట్టు బయట నుంచి ఫిట్టింగ్ అవ్వాలి, ఇది కరెక్ట్ సైడ్ ఉంటుంది, లేదంటే రాంగ్ అయిపోతుంది, మొత్తం ఉల్టా అయిపోతుంది. ఇంకా కింద కూడా చూడండి, ఈ 2 హోల్స్ ఉంటుంది కింద. ఇది పైడిల్ ఫిట్టింగ్ చేయడానికి ఈ 2 హోల్స్ ఉంటుంది. ఈ పొజిషన్లో ఫిట్టింగ్ చేయాలి. ఒక వాచర్ పెట్టేసి నట్ ఫిట్టింగ్ చేసేయాలి. కింద 2 బోల్ట్స్ వస్తుంది, పైన 2 బోల్ట్స్ వస్తుంది. ఒకటి సైడ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కూడా కింద 2 బోల్ట్స్, పైన 2 బోల్ట్స్ వస్తుంది. మళ్ళీ ఇది ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుంది చూడండి, ఇక్కడ కూడా 2 హోల్స్ ఉంటుంది, ఇంకా కింద కూడా 2 హోల్స్ ఉంటుంది. ఇది హోల్స్ మ్యాచ్ చేసి పెట్టేయాలి. ఇది లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఇది రైట్ సైడ్ వస్తుంది. ఇక్కడ వీల్ పెట్టేది. దీనికి స్పానర్ 13, 14 వస్తుంది. ఇంకా ఈ ఒకటి బెండ్ ఉంటుంది, ఇక్కడ వస్తుంది ఫ్రంట్లో ఇట్లా. దీనికి ఇట్లా హోల్ ఉంటుంది, ఇది లోపల సైడ్ వెళ్తుంది. ఇది ఫ్లాట్ సైడ్ అయితే బ్యాక్ సైడ్ వస్తుంది. ఇక్కడ కూడా ఇటు 2 అటు 2 హోల్స్ వస్తాయి. 4 బోల్ట్స్ వస్తాయి దీనికి కూడా. ఇప్పుడు అవి మొత్తం ఫుల్ టైట్ చేసేయాలి. 13, 14 స్పానర్తో ఫిట్టింగ్ అవుతుంది. మంచి ఫుల్ టైట్ చేయాలి, లేకపోతే లూజ్ ఫిట్టింగ్ చేస్తే ఊగుతుంది. పైన ఫిట్టింగ్ అయిపోయింది, ఇప్పుడు కిందిది ఫిట్టింగ్ చేయాలి. ఇట్లా ఉల్టా పెట్టి
ఇది మొత్తం ఫిట్టింగ్ అయిపోయింది. స్టాండ్ అయితే ఈ రబ్బర్స్ వస్తుంది, రబ్బర్స్ పెట్టాలి. ఇక్కడ కూడా హోల్స్ ఉంటుంది, 4 హోల్స్ ఉంటుంది కింద ఉల్టా సైడ్. ఇక్కడ ఫుట్స్ వస్తాయి. ఫస్ట్ క్యాప్ పెట్టేసి ఫుట్స్ పెట్టాలి. ఇది అడ్జస్టబుల్ ఉంటుంది, మనకు హైట్ తక్కువ ఎక్కువ చేసుకోవాలి, లేదంటే ఒక సైడ్ మన టైల్స్ కింద పైన ఉంటే ఊగుతుంది కదా, దీంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మనం టైట్ లూజ్ చేసి. ఈ స్టాండ్ మొత్తం కంప్లీట్ అయింది. ఇంకా మనం వీల్ పెట్టాలి, కింద పైడీలు పెట్టాలి. దీనికి ఇట్లాంటి రాడ్ వస్తుంది, ఇది వీల్ రాడ్. ఇక్కడ 2 బోల్ట్స్ ఉంటుంది చూడండి, 14 నెంబర్ బోల్ట్స్ ఉంటుంది. దీనికి 14 నెంబర్ స్పానర్ వస్తుంది. ఇక్కడ 2 హోల్స్ ఉంటాయి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 2 హోల్స్ వస్తాయి. ఇట్లా ఈ హోల్స్ ఇది పెట్టాలి. ఇది బుల్లెట్ టైప్ నట్టు ఉంటుంది, దీంట్లో ఈ హోల్స్ కూర్చుంటుంది. రెండు హోల్స్ ఒకటి టైట్ చేసేయాలి. ఇది ఎక్కువ టైట్ కూడా చేయొద్దు, ఎక్కువ టైట్ చేసి ఇది పెడల్ హార్డ్ అవుతుంది. ఎక్కువ లూజ్ ఉండి కూడా సౌండ్ వస్తుంది, టక్ టక్ సౌండ్ వస్తుంది. మంచిగా రెడీ చేయాలి. ఇదిగోండి, ఎక్కువ టైట్ చేసి ఇట్లా హార్డ్ అయిపోతుంది. కొంచెం లూజ్ చేయాలి బోల్ట్. ఇట్లా ఇది ఫ్రీ ఉంది. ఇప్పుడు 14 నెంబర్ స్పానర్తో మంచిగా టైట్ చేసేయాలి. ఇటు సైడ్ కూడా, ఇటు సైడ్ కూడా, 2 సైడ్. ఇది సౌండ్ రాదు, ఇంకా ఆడ కూడా ఉండదు. ఇప్పుడు ఇది వీల్ పెట్టాలి. వీల్ బోల్ట్ ఇందులో వీల్ కూర్చుంటుంది. ఇది చిన్న సైజ్ ఉంటుంది. ఇక్కడ ఇందులో స్టాండ్ కూర్చుంటుంది, ఇది పెద్ద సైడ్ ఉంటుంది. అయితే ఇది రైట్ సైడ్ వస్తుంది. దీనికి వాచర్ పెట్టి పెట్టాలి మనం. రెండు వాచర్స్ వస్తుంది. వీడియో కనుక ఇట్లా 15 సైజ్ 15 నెంబర్ ఇది బోల్ట్ ఉంటుంది. ఇటు సైడ్ పెట్టేయాలి. చూడండి, 2 వాచర్స్ పెట్టాలి, లోపల నుంచి ఒకటి, బయట నుంచి ఒకటి. ఇది ఇట్లా పెట్టి ఫుల్ టైట్ చేసేయాలి. చూడండి, 30 నెంబర్ దీంట్లో కూర్చుంటుంది, 15 నెంబర్ స్పానర్ దీంట్లో బోల్ట్కి వస్తుంది. మంచి ఫుల్ టైట్ చేయాలి. ఇది లూజ్ ఉంటే వీల్ ఊగుతుంది. ఇది ఫుల్ టైట్ అయింది. ఇప్పుడు దీనికి వీల్ వస్తుంది. ఇట్లా ఈ రాడ్ బయట సైడ్ ఉంటుంది, ఇది ఉంది కదా, బయట సైడ్ ఉంటుంది. ఇది దీని లోపల వస్తుంది. ఇట్లా ఇందులో పెట్టినాక ఈ నట్ అయితే మనకు రైట్ సైడ్ ఉండాలి. ఈ రాడ్ కటింగ్ ఉంటుంది కొద్దిగా, ఈ రాడ్ కటింగ్ పైన ఈ నట్టు రావాలి మనకు. ఇది ఇక్కడ టైట్ అయితే గ్రిప్ ఉంటుంది, లేదంటే స్లిప్ అవుతుంది. ఇక్కడ రావాలి. ఇది ఫుట్కి టచ్ అవుతుంది. ఇది ఇట్లా ఉండాలి. ఇది కూడా రైట్ సైడ్ రావాలి నట్టు మనం. ఇందులో ఇది కూర్చోవాలి, ఇట్లా రావాలి. ఇది అయితే ఇది ఇక్కడ వస్తుంది. ఇక్కడ 2 హోల్స్ ఉంటాయి కదా, ఈ హోల్స్ నుంచి 4 ఫింగర్స్ పెట్టి స్ట్రేట్ చూసుకోవాలి. ఇది స్ట్రేట్ చేసి స్క్రూస్ ఫిట్టింగ్ చేసేయాలి. 4 స్క్రూస్ ఉంటాయి ఇట్లా స్ట్రేట్. రోకడ ఇది చిన్న స్క్రూస్ ఉంటుంది, చైనా స్క్రూ ఉంటుంది. ఇది 1 ఇంచువి. దీనికి చేతితో కూడా టైట్ చేస్తే టైట్ అవుతుంది. ఇప్పుడు నేనైతే మషిన్తో టైట్ చేసుకున్నా. మీ దగ్గర స్క్రూ డ్రైవర్ ఉంటే కూడా సరిపోతుంది. ఇది ఫిట్టింగ్ అయిపోయింది. ఇట్లా ఫిట్టింగ్ అవుతుంది. ఇంకా ఇది డ్రా కొట్టాలి. ఇవి రైట్ సైడ్ రావాలి మనకు డ్రా. ఇవి ఇట్లా కొడతారు. 2 పట్టీ ఉంటుంది. ఇది ఇట్లా మొలలు చెప్ప మొలలు ఉంటుంది కదా,
దానికి దీనికి కొట్టేస్తే అయిపోతుంది. ఇలాంటి చిన్న మొలలు ఉంటుంది చూడండి, ఇటు సైడ్ 3 అటు సైడ్ 3 కొట్టేయాలి. స్ట్రేట్ పెట్టుకొని 3 కొట్టేస్తే అయిపోతుంది. ఇట్లా వచ్చేసింది. ఇది ఇట్లా కంప్లీట్ అయింది. ఇది బ్రేక్ సెట్. ఇప్పుడు ఈ స్టాండ్ పైన ఇది పెట్టాలి. టేబుల్ వీల్ సైడ్ మనకు ఇవి రావాలి, కటింగ్ ఉంటుంది కదా, వీల్ సైడ్ రావాలి. మషిన్ కూర్చుంటుంది దీంట్లో. ఇక్కడ ఇది స్ట్రేట్ చూసుకోవాలి. ఒక ఇంచ్ ఫ్రంట్ సైడ్ ఈ స్టాండ్ ఉంటుంది. ఈ స్టాండ్కి చక్కగా గ్యాప్ ఉండాలి. 1 ఇంచ్, 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ ఇటు వదిలేస్తే కరెక్ట్ వచ్చేస్తుంది. ఈ 2 ఇంచెస్లో ఉంటుంది మషిన్ కూర్చోనికి. ఈ ఇంచెస్లో పెట్టాలి. కొంచెం టైట్ ఉంటుంది, కొత్తతో కొట్టేస్తే వెళ్ళిపోతుంది. కింది నుంచి వాషర్ పెట్టి టైట్ చేయాలి. కొంచెం కటింగ్ ప్లేట్తో మంచిగా టైట్ చేయాలి, లేదంటే లూజ్ అయిపోతుంది వైబ్రేషన్. ఇప్పుడు దీనిపైన మషిన్ పెట్టాలి. ఇది నేను జాక్ 96 T20 ఫిట్టింగ్ చేసుకున్నా. ఈ మోడల్ ఇక్కడ 2 హోల్స్ ఉంటుంది. ఈ హోల్స్లో ఈ క్లిప్స్ వస్తాయి, ఇంజిస్ అంటారు దీనికి. ఈ ఇంజిస్ కూర్చుంటుంది దీంట్లో. 2 హోల్స్లో పెట్టి ఇట్లా పెట్టేయాలి. ఇది లెవెల్ వచ్చేస్తుంది మనకు. ఇది మషిన్ వరకు అయింది. ఇంకా ఇప్పుడు బెల్ట్ పెట్టాలి. ఈ లెదర్ బెల్ట్ ఉంటుంది. దీంతో పాటు ఒక పిన్ వస్తుంది, ఇలాంటి పిన్. ఇప్పుడు నేనైతే దీంతో పాటు హోల్డ్ చేస్తున్నా. మీ దగ్గర పాత సూది ఉంటే దాంతో కూడా చేయొచ్చు. ఇట్లా కొంచెం గ్యాప్ వదిలేసి ఇట్లా హోల్ చేయాలి. ఒకటి సైడ్ ఫస్ట్ పెట్టుకోవాలి. ఇట్లా మంచిగా ఇది ప్రెస్ చేసేయాలి పిన్కి. ఒకటి సైడ్ ఇట్లా అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు దీనికి మనం సైజ్ తీసుకోవాలి. కరెక్ట్ సైజ్ తీసుకొని కట్ చేసేయాలి. ఎక్కువ లూజ్ ఉంటే మషిన్ నడవదు ఫాస్ట్, మనకు టైట్ ఉంటే కాళ్ళు నొప్పుతుంది. ఇట్లా ఎంతవరకు కొంచెం గట్టిగా ఇట్లా లాగి ఎంత సైజ్ కట్ అవుతుంది దాని ప్రకారం కట్ చేసేయాలి. కట్ చేసి మళ్ళీ హోల్ వేసి లాక్ చేసేయాలి. ఈ రాడ్ లోపల నుంచి బెల్ట్ రావాలి, బయట నుంచి తీసుకుంటే రాదు, లోపల నుంచి రావాలి. మంచిగా ఇది ప్రెస్ చేసేయాలి. చూడండి, ఎక్కువ టైట్ లేదు, ఎక్కువ లూజ్ లేదు. ఇంకా మనకు ఇది బెల్ట్ స్ట్రైట్ చూడాలి. ఇది కరెక్ట్ ఉంటే మనకు తొక్కేటప్పుడు బెల్ట్ కింద దిగదు. కొంచెం క్రాస్ ఉంటే టేబుల్కి అటు సైడ్ జరుపుకోవాలి. ఇట్లా
ఇటు నుంచి అటు నుంచి కొంచెం జరిపి కొంచెం వెనక తీసుకొని ఈ బెల్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రేట్ చూడాలి. స్ట్రేట్ ఉంటేనే మనకు దిగదు, కొట్టేటప్పుడు బెల్ట్ దిగదు. ఇదిగో ఇట్లా కొంచెమైనా క్రాస్ ఉంటే బెల్ట్ తొక్కేటప్పుడు ఇట్లా కింది దిగిపోతుంది, బెల్ట్ జారిపోతుంది. ఇప్పుడు 4 స్క్రూస్ దీనికి ఫిట్టింగ్ చేసేస్తే మన ఫిట్టింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఒక రాడ్ పెట్టేస్తే అయిపోతుంది. ఈ స్క్రూస్ మీరు చేతితో చేయొచ్చు, నేను మషిన్తో చేస్తున్నా. మీరు చిన్న స్క్రూ డ్రైవర్తో కూడా చేసుకోవచ్చు, 4 పాయింట్ స్క్రూ డ్రైవర్తో. ఈ మషిన్ మొత్తం ఫిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇట్లా, ఇది టోటల్ ఫిట్టింగ్ అయింది. ఇంకా ఇది ఫోల్డింగ్ రాడ్ మనకు పెట్టాలి. ఇది కూడా చూడండి, ఈ రాడ్ వస్తుంది, దీనికి ఫోల్డింగ్ రాడ్ అంటారు. ఇది ఫోల్డింగ్ రాడ్ ఉంటుంది మనకు. ఇది టేబుల్ హోల్డ్ చేయాలంటే ఈ రాడ్ కంపల్సరీ కావాలి మనకు. ఈ రాడ్ కింద వస్తుంది చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఒక పట్టీ ఉంటుంది. ఆ పట్టీకి ఇది అటాచ్ చేసి టచ్ చేసి దీనికి 2 స్క్రూస్ బిగించేస్తే అయిపోతుంది. ఇదే స్క్రూస్ వస్తుంది, సేమ్ 1 ఇంచ్ స్క్రూ వస్తుంది. ఇప్పుడు మన ఫిట్టింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇది చూడండి, ఇది లాక్ అయింది, ఇది ఫోల్డింగ్ అయిపోతుంది.